200 అబౌవ్ ఉన్న నెంబర్స్ని ఈజీ వేలో ఎలా మల్టిప్లై చేయాలో ఇప్పుడు మనం నేర్చుకుందాము. సో చూడండి, ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ 114 ఇంటూ 105 కదా. సో దీన్ని మల్టిప్లై చేయాలంటే మనము క్యాల్సి అవసరం లేకుండా లాస్ట్లో ఉన్న 2 డిజిట్స్ ఉన్నాయి కదా, ఆ 2 డిజిట్స్ని మనం సపరేట్గా రాసుకున్నాం. ఇందులో వచ్చేసి 05. సో ఇలా రాసాక చూడండి, 14 ఇంటూ 5 కదా, ఫస్ట్ దీన్ని 14 ఇంటూ 5 మల్టిప్లై చేయండి. ఎంత వస్తుంది? 70. ఇలా పక్కన పెట్టేసి నెక్స్ట్ ఇక్కడ ఈ నెంబర్స్ ఉన్నాయి కదా, ఆ నెంబర్స్ ఏం చేయాలంటే 4 + 5 9, 1 + 0 1, 1 + 1 అంటే మనం ఎలా అయితే లాజికల్ గేట్స్లో అప్లై చేస్తామో సేమ్ అంతే. 0 విత్ 1 + 1 అంటే 0 విత్ క్యారీ 1 కదా. సో ఆ క్యారీ నెంబర్స్ మనం తీసుకుంటాం. ఇలా వస్తుంది. నెక్స్ట్ 105 ఇంటూ 133 చేసినప్పుడు దీంట్లో కూడా ఏం చేయాలి, మనము 2 డిజిట్స్ని సపరేట్ చేసుకోవాలి. 05 అండ్ 33. ఇప్పుడు ఏం చేయాలి, 2 నెంబర్స్ని మనము మల్టిప్లై చేయాలి. 33 ఇంటూ 5 అంటే ఎంత వస్తుంది మనకి? 165 కదా. సో ఈ 1 ఉంది కదా, ఇక్కడ వచ్చేసి మనం ఓన్లీ 2 డిజిట్స్ని తీసుకున్నాం కాబట్టి ఇక్కడ వచ్చే ఆన్సర్ కూడా మనకు ఓన్లీ 2 డిజిట్సే ఉండాలి. రిమైనింగ్ ఏదైతే 1 ఉందో ఆ 1 కాస్త నెక్స్ట్ నెంబర్కి క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. అంటే ఇక్కడ రాసుకుంటాం మనం. నెక్స్ట్ ఇక్కడ ఏం చేయాలి, 5 + 3 8, 0 + 3 3, 1 + 1 అంటే ఎంత వస్తుంది మనకు? 0 విత్ క్యారీ 1 కదా. సో ఆ క్యారీ 1 నెంబర్ ఇస్తాము. టోటల్ నెంబర్ ఎంత వచ్చింది? 180, 138, 65 వచ్చింది. ఏదైతే క్యారీ ఫార్వర్డ్ నెంబర్ ఉందో ఆ నెంబర్ కాస్త నెక్స్ట్ నెంబర్కి యాడ్ అవుతుంది. +1 ఇక్కడ యాడ్ చేస్తే 1 3 8 + 1 9 6 5 ఇలా వస్తుంది. నెక్స్ట్ 180 ఇంటూ 102. ఇందులో కూడా మనం ఏం చేస్తాము, లాస్ట్ 2 డిజిట్స్ని మనము సపరేట్గా రాసుకుంటాం. 82. 80 ఇంటూ 2 ఎంత వస్తుంది? 160 కదా. సో 160 రాసుకుంటాము. 2 డిజిట్సే కావాలి కాబట్టి ఈ 1 నెంబర్ని మనం ఏం చేస్తాము, నెక్స్ట్ నెంబర్కి క్యారీ ఫార్వర్డ్లో యాడ్ చేస్తాం. సో ఇక్కడ చూడండి, మళ్ళీ యాడ్ చేయండి. 0 + 2 2, 8 + 0 8, 1 + 1 అంటే అగైన్ మనం ఏం రాసుకుంటాము? 0 విత్ క్యారీ 1 కదా, క్యారీ 1 నెంబర్ ఇస్తాము. ఇప్పుడు మనకు 182 60 వచ్చింది. ఈ క్యారీ ఫార్వర్డ్ నెంబర్ ఉంది కదా, నెక్స్ట్ నెంబర్కి యాడ్ అవుతుంది కదా. సో ఇక్కడ యాడ్ అవుతుంది. యాడ్ చేయండి, ఏమొస్తుంది? 1 6 2 + 1 3 6 0. ఇలా సాల్వ్ చేయాలి.